డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఫుల్ ఖుషి అయ్యే వార్త చెప్పింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాంగా, ఆయన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి పాల్పడ్డారు అని రాజుగారు కూడా బయటకు వచ్చి, ఏం మరి ఈ కేసుతో సంబంధమైన ఐపీఎస్లను ఎందుకు సస్పెండ్ చేయలేదు, జత్వలాని కేసుతో సంబంధమైన సస్పెండ్ చేశారు, మరి ఈ కేసు ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరని చెప్పి ఆయన కాసింత అసంతృప్తిగా కూడా ఉన్నారు. ప్రధానంగా ఆయన ఏమేంటి, పివి సునీల్ కుమార్ సార్ని సస్పెండ్ చేయాలి అని. ఇంతకుముందు సిఐటి డీజీగా పనిచేశారు కదా, సో తనను సస్పెండ్ చేయాలనేది ఆయన సస్పెండ్ చేయాలి. కొన్ని రోజుల నుంచి యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు అసంతృప్తిగా కూడా ఉన్నారు. సో ఫైనల్గా ఎట్టకేలకు ఆయనను సాటిస్ఫై చేసే వార్త, అటువంటి ఉత్తర్వు వెలువరింది. చీఫ్ సెక్రటరీ గారు నిర్ణయం తీసుకున్నారు పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేస్తూ. ఆశ్చర్యకరం ఏంటి అంటే, ఎందుకు సస్పెండ్ చేశారని అంటే 2019 నుంచి 24 వరకు ఆయన విదేశాలకు పోయారట. అప్పుడు ప్రభుత్వ అనుమతి కొన్నిటికి తీసుకున్నారట. అయితే ఆయన ట్రావెల్ ప్లాన్కి విరుద్ధంగా విదేశాల్లో మరికొన్ని చోట్లకు పోయారట. 19 నుంచి 24 వరకు పివి సునీల్ కుమార్ విదేశాలకు పోయినప్పుడు కొన్నిటికి అనుమతి తీసుకునే పోయినారట. ట్రావెల్ ప్లాన్లు లేని వాటికి కూడా పోయినారట ఆయన. సో ఈ కారణం చేత అసలు సస్పెండ్ చేయాలంటే చేసేయచ్చు అంతే, ఇంకా వేరే ఏమున్నాయిలేండి. పివి సునీల్ కుమార్ సస్పెండ్ చేయాలి, ఏదో ఒక కారణం సస్పెండ్ చేసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా. ఎవరినైనా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఎత్తుకొని పోవాలన్నా, ఏ సెక్షన్లు పెట్టి ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు రిమాండ్ రాసేస్తారు. అవి ఏమంటారు, అవి వర్తిస్తాయా లేదా అవన్నీ కనుక తర్వాత తెలుస్తున్నాయి. ఫస్ట్ అయితే ఈ సెక్షన్ పెట్టు, ఇక్కడికి వెళ్ళు, రిమాండ్ వేసి ఇంక కొట్టుకో, ఎన్ని రోజులు ఉంటావు జైలు, తర్వాత నీకు బెయిల్ వచ్చేసరికి. అదిగో ఒక ఐపీఎస్ని సస్పెండ్ చేయాలి, చాలా ఈజీ. గట్టకటక ఇది కారణం చేసి ఐపీఎస్ని సస్పెండ్ చేసేయడం. జత్వలాని కేసులో సస్పెండ్ చేసేసారు. 19 నుంచి 24 వరకు టూర్ వెళ్ళారని చెప్పి అందులో ట్రావెల్ ప్లాన్ విరుద్ధంగా కొన్ని వేరే ప్లేస్లో పోయారని చెప్పి సస్పెండ్ చేశారు. ఎంత ఈజీ అయిపోయింది చూడండి. అంటే వ్యవస్థలు ఇంత అద్భుతంగా వాడుకోవచ్చు అని నేను నిన్ననే చెప్పా. బ్రహ్మాండంగా మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా వ్యవస్థలను ఎట్లా వాడుకోవాలో వచ్చిన వాళ్ళందరూ వాడుకోండి మాస్టర్, విడిగా వాడుకోండి. ఎవరు బుద్ధి పడితే, ఎవరు అధికారంలోకి వస్తే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద వ్యవస్థలు వాడుకుంటూ పోతూనే ఉండండి. రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైన పురోభివృద్ధి సాధిస్తుంది. ఎవరు అంటున్నారు? ఇంకెవరెవరు ఉన్నారో అప్పుడు ఒకరిని ఎప్పుడో ఒకరిని నెక్స్ట్ 4 ఏళ్ళు కంటిన్యూస్గా సస్పెండ్ చేసుకుంటూ, అరెస్ట్లు చేసుకుంటూ పతనే ఉండండి. ఎంజాయ్ చేయండి.